హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సండే కదా దోశ పోసుకుందామని చెప్పి నిన్న దోశకి నానబెట్టుకుని నైట్ గ్రైండర్కి వేసుకున్నాను అనమాట. పిండి చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. ఈ పిండే మనకి ఎర్రటి దోశలు అయిపోతాయి. ఇంకా చికెన్ షార్వా కోసమని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు దంచుకుంటానండి. ముందుగా ఏముండదన్నమాట. మా మామయ్య చికెన్ ఎప్పుడు తెచ్చినా బాక్స్ తీసుకెళ్తారు. ఎప్పుడో ఏదో కవర్లో అంతేను. కేజీ చికెన్ అయితే తెచ్చామన్నమాట. చికెన్ చాలా బాగా ఇచ్చాడు. మేము అయితే స్కిన్ అనేది ఉండదండి. మా ఇంటి వాళ్ళు ఎవ్వరు తినరు అసలు. అది ఉంటే కొంచెం మా ఆయన అయితే అస్సలు తినడనమాట. అందుకని ఎప్పుడు కూడా స్కిన్ వేసే తెస్తారనమాట మామయ్య. ఇంకా కారం కూడా వేసారనమాట, కారం దోశ పోయడానికి. ఫస్ట్ అయితే నేను ఇట్లా పల్చగా ఫస్ట్ దోశ పోసుకున్నాక అలా రుద్దేస్తానమాట. ఆ తర్వాత నుంచి మంచి దోశలు పోసుకుంటాము. మా చిన్నోడికి క్రిస్పీగా ఉండాలి దోశలు. ఇంకా తర్వాత అందరం కూడా దోశలు పోసేసుకున్నాము. ఈరోజు కారం చేశాను కదా ఎగ్ దోశకి అనమాట. ఎగ్ దోశలో కారం అయితే బాగుంటుంది కదా, అందుకని ఎగ్ దోశ అయితే పోసాను. ఈరోజు మా పిల్లలకి బాల్ తెచ్చారండి. ఇంతకుముందు ముంబై వెళ్ళక ముందు బాల్ తెచ్చారు. అవి వాళ్ళు క్రికెట్ ఆడడం ఎక్కడో పడేశారనమాట. మళ్ళీ తెచ్చారు. ఇంకా ఆడుకుంటారు కదా, ఇంకా బాల్ లేవని. ఇంకా తర్వాత నేను మళ్ళీ వంటలోకి వచ్చేసాను. ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూసారా మనం టిఫిన్ చేసిన తర్వాత ఎట్లాంటి అయిపోతుంది. ఇంకా తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేశాను. చికెన్ బిర్యానీ చేసినప్పుడు మాకు 1 గ్లాసు అన్నం చాలు, వైట్ రైస్. నేను చికెన్ గ్రేవీ అయితే చేయాలనుకుంటున్నాను. అందుకే టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఫాస్ట్గా పెట్టానులేండి, అందుకే ఇలా తెలుస్తుంది. ఇంకొక పక్క అయితే అన్నం ఉడుకుతూ ఉంది. చికెన్ గ్రేవీ కావాలి కాబట్టి నేను అన్నీ కూడా మిక్సీకి వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ కుర్మా, గ్రేవీ కుర్మా 2 అంటారు కదా, అలాగా నేను చేసేస్తాను. సండే కాబట్టి మన ఆడవాళ్ళందరూ వంట రూమ్లోనే మ్యాక్సిమం మధ్యాహ్నం దాకా ఉండిపోతాము. స్పెషల్స్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా. మా చెట్టు కరివేపాకు నిజంగా అండి, కరివేపాకు కూరల్లో ఎంత వేసుకుంటామంటే రోజు కరివేపాకు లేని కూర అసలు ఏముంటుంది చెప్పండి కదా. అసలు ఒకప్పుడు చికెన్లో కరివేపాకు వేస్తారులే, నాకు అసలు తెలియదండి. ఇప్పుడైతే కరివేపాకు లేని కూర లేదు అసలు. అది ఏ కూర అయినా సరే కరివేపాకు ఉండాల్సిందే. అసలు నూడిల్స్లో కానీ ఫ్రైలో కానీ పోస్తారు అసలు. నేనైతే దేంట్లో అయినా ఒక 3-4 అయితే అంటే రెమ్మలు దూసి పోస్తానమాట. మనకు చెట్లు ఉంది, ఎంతైనా తినచ్చు కరివేపాకు. అందుకని మంచిగా కూరల్లో ప్రతిరోజు రసంలో అయితే కరివేపాకే కదా మెయిన్, బాగా వాడతానండి కరివేపాకు అయితే. ఇంకా చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. ఇంకా నేను కొంచెం మిక్సీకి వేసుకున్నాను కదా, అదంతా కూడా పోసేసుకున్నాను అనమాట. ఇలా ఉంటే కదా మనకు గ్రేవీ అనేది వస్తుంది. సో అందుకని బాగుంటుందండి కర్రీ అయితే. ఏదో కొంచెం పర్లేదు అనిపిస్తుంది అంతే. ఇంకా తర్వాత నేను ఇంకొక పక్క అన్నం కూడా అయిపోయింది అనమాట. ఈరోజు సండే కదా, మీరేం చేసుకున్నారు స్పెషల్స్ నాకు కామెంట్ చేయండి. చికెన్ తందూరి లాగా మా పెద్దోడు కోసమే చేస్తానండి ఇది. కొంచెం వాడు తింటాడని అంతే, ఇంకే లేదు. తర్వాత చికెన్ కుర్మా అయితే అయిపోయింది. ఇంకా తర్వాత చికెన్ బిర్యానీకి అయితే స్టార్ట్ చేశాను. నెయ్యి అండి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అలా ఎప్పుడైనా కొంచెం తెచ్చినప్పుడు నేను అలా కొంచెం నోట్లో అయితే వేసుకుంటాను. గట్టిగా ఉంటుంది, కొంచెం తినడానికి బాగుంటుందని ఎప్పుడైనా అలా వేసుకుంటుంటాను. నేను కూరల్లో కానీ తర్వాత ఏదైనా పచ్చడిలో అసలు నెయ్యి వేసుకోను, అలాగే తినాలనిపిస్తుంది. అంటే నెయ్యి వేసుకుంటే కారం తగ్గుతుంది కదా, సో అందుకని అలా వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఇంకేం లేదు. ఇంకో పక్క రసం అయిపోయింది, ఇంకో పక్క చికెన్ తందూరి లాగా చేసేసాను. సామాన్లు ఉంటే కూడా తోముతున్నానండి. సామాన్లు మనకు టిఫిన్ ఉంటాయి, మార్నింగ్ తోమాను. మళ్ళీ ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఉంటాయి, అవన్నీ తోముకోవాలి కదా. ఇంకా తర్వాత బట్టలు ఉంటే కూడా ఆరేసాను అనమాట. చికెన్ తందూరి అయిపోయింది. ఇక్కడ వంటలన్నీ అయిపోయినాక స్టవ్ ఆపేసి ఇంకా నేను టేబుల్ మీద అయితే అన్నీ పెట్టేశాను అనమాట. టేబుల్ మీద మా అత్తమ్మ తర్వాత మా మామయ్య స్టూల్ వేసుకొని తింటారనమాట. మిగతా మేమందరం కూడా కిందే కూర్చుంటామండి, మ్యాక్సిమం కిందేను.
అంటే కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి అక్కడ కూర్చుంటారు. ఒక 2 years బ్యాక్ అంతా మేమందరం కింద కూర్చొనే తినేవాళ్ళం. ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతున్నాను కాబట్టి మోకాళ్ళ నొప్పులు అలా ఉంటాయి కదా, సో అందుకని ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు అట్లా స్టూల్ వేసుకొని కూర్చొని తింటారనమాట. ఇది చికెన్ తందూరి, వైట్ రైస్, చికెన్ కుర్మా, రసం, బిర్యానీ. మా పిల్లలకైతే బిర్యానీ అయితే ఇంకా పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం చికెన్ ముక్క వచ్చినా కూడా ఒప్పుకోరండి. ఏదైనా ఉంటే నేనే తింటానన్నమాట. ఇంకా భోజనం చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నము ఆటోలో మామిడి పండు అమ్ముకుంటూ అయితే వచ్చారండి. మా అత్త మా మామయ్య వెళ్ళి కొనుక్కొచ్చారనమాట. భలే ఉన్నాయి మామిడి పండు అయితే, ఏది కూడా పుల్లగా లేదు, చాలా తీయగా చాలా టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత మేము కట్ చేసుకొని తిన్నాము. సాయంత్రంగా మా పిల్లలు కూర్చొని చెస్ ఆడుకుంటున్నారు. మా మామయ్య మా చిన్నోడు కూర్చొని చెస్ ఆడుకుంటున్నారనమాట. చూస్తున్నారా ఇక్కడ తమాషగా ఉంటుందండి మా చిన్నోడిది. ఇక్కడ మా పెద్దోడు వాళ్ళ నాన్నమ్మని ఇది అడుగుతున్నాడు, ఏదైనా అంటే కొనివ్వమని చెప్పి. సాయంత్రం అలాగా బయట కూర్చొని చల్లగాలికి చాలా బాగుంటుంది. మా పెద్దోడు చూడండి, వాడిని ఏదో నేను ఆట పట్టిస్తున్నాను. ఇంకా నేను సాయంత్రంగా టీ పెట్టేశాను అనమాట. టీ పెట్టేసి కూడా అందరికీ ఇచ్చేసాను. టీ నేను తాగను, ఎప్పుడైనా ఏదైనా తలనొప్పి అనిపిస్తేనే తాగుతాను, అసలు తాగను. కొంచెం మిగిలితే వీటిల్లోనే నేను కొంచెం తాగాను అనమాట. మా వారు సగం కంటే ఎక్కువ తాగరు, అవి ఏమైనా మిగిలితే తాగుతాను అంతే. నేను ఈరోజు మీరు ఏ స్పెషల్ చేసుకుని నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్.